కాబట్టి నేను ఇలా అపచారం జరిగింది కాబట్టే మరి నేను దీక్ష తీసుకుని గుడిమెట్లు కడగాల్సి వచ్చింది. ఇదంతా కూడా చాలా దారుణం. హిందువుల్లో కూడా ఐక్యత అనేది ఉండాలి. ఒక క్రిస్టియానిటీలోనో లేదంటే ఒక ముస్లింలోనో ఇంకో ఏ మతంలో అయినా ఇలా జరిగితే అసలు ఎంత దారుణంగా ఉండేది. హిందువుల్లో మాత్రం ఇలా జరగడం మన అనైక్యతకు లోపం. దీన్ని హిందువులు అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. దీన్ని తప్పుపడుతూ అసలు గీలో ఎటువంటి ఇది జరగలేదు, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం అదుగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏది చెప్తే ఆడుతూ ఉంటాడు. అసలు ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ ఎవరు అనే విధంగా పేర్ని నాని గారు మాట్లాడుతూ తీవ్ర కలకలం అయితే రేపింది. పవన్ కళ్యాణ్ ఎవరో మీ అన్నను అడుగు. మరి మీ అన్న జగన్మోహన్ రెడ్డి మీ అధినేత ఎవరైతే ఉన్నారో మరి ఈ రోజున అధికారం కోల్పోయి మరి బెంగళూరులో కూర్చోడానికో లేదంటే ఇక్కడ తాడేపల్లిలో కూర్చోడానికో కారణం మరి పవన్ కళ్యాణ్ అని చెప్పి జన సైనికులందరూ రివర్స్ అటాక్ అయితే అవుతున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తిరుపతి లడ్డు చుట్టే ఇప్పటికీ కూడా మాటల తోటాలు పేలుతూనే ఉన్నాయి. తిరుపతి లడ్డు చుట్టే ఏపీలో రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని అందరూ కూడా మనం ఇక్కడితో ఆగిపోతే బాగుండు అని చాలామంది కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏపీలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరగాల్సిన బాధ్యత ఉంది. ఏవీ లేకుండా ఇక్కడితో అది లడ్డూలో కల్తీ జరిగిందని ఒకళ్ళు, జరగలేదని వీళ్ళు, మరి ఎంత రాద్ధాంతం చేయాలో అంత రాద్ధాంతం చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీసేటట్టు ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు గురించి ఇంత రచ్చ చేయడం ఏంటి రాబాబు అని సామాన్యుడు కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే దీని గురించి అసలు మాట్లాడాలా వద్దని ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియక, ఇది ఒకవేళ నాకు తెలిసి దీని గురించి కూడా నేను మాట్లాడకపోతే నాకు తెలిసిన దాన్ని ఇది తీవ్రమైన పాపంగా నేను పరిగణిస్తాను కాబట్టి నేను మాట్లాడానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటే మరి పేర్ని నాని గారు మరి పవన్ మీద కొన్ని చౌకబారు విమర్శలు అయితే చేస్తూ వచ్చారని మనందరం కూడా గమనించవచ్చు. పేర్ని నాని గారు మాట్లాడిన మాటల్లో ఎగతాళిగా, ఎటకారంగా పవన్ కళ్యాణ్ని మరి సింగులర్గా ఫస్ట్ టైం కాసేపు పవన్ కళ్యాణ్ గారని అంటాడు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అంటాడు. అసలు గత 5 ఏళ్లలో వీళ్ళు ఎప్పుడు కూడా ఆయన్ని వాల్యూగా చూసింది లేదు. ఒక ఎమ్మెల్యేగా గెలవడం కాదు కదా, వార్డు మెంబర్ కూడా కాలేవని చెప్పి ఎంత నానా దుర్భాషలు ఆడారో మనకందరికీ తెలుసు. అదేమంటే మళ్ళీ నేను అంటాడు ఆయన పేరు నాని గారి మాటలో, మీ నాన్నగారు రామభక్తులు రామ అని నువ్వే అంటావు, అదేమంటే మీ నాన్న సిగరెట్ వెలిగించుకున్నారంటావు హారతిలో అని రకరకాల మాటలు మాట్లాడిన పరిస్థితి. అయితే గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మరి మీరు సగం వింటారా పేరు నాని గారు, లేదంటే మొత్తం వింటారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఆయన మా నాన్నగారు ఒక హేతువాదిగా ఉండి దేవుణ్ణి నమ్మని వ్యక్తిగా ఉండి దేవుణ్ణి నమ్మేవాడు కాదు. కేవలం ఒక హారతిలో పల్లెంలో నేను పుట్టక ముందు సిగరెట్ వెలిగించుకునేంత దారుణంగా పరిస్థితుల్లో ఉండే మా నాన్నగారు మేము పుట్టే టైంకి ఆయన భగవద్నామ స్మరణ చేస్తూ చచ్చిపోయే వరకు కూడా ఆయన చంపలేసుకున్నారు. ఆయన చేసిన పాపానికి మా ఇంట్లో రామనామ స్మరణ ఆ విధంగా ఉండేది అని చెప్పారు ఆయన గతంలో. దాన్ని మరి మీకు కావాల్సిన మీడియా కావచ్చు, మీరు కావచ్చు, మరి అన్ని కట్ చేసుకుని మరి మీరే అంటారని చెప్పి మరి ఒక వక్ర భాష్యాన్ని మీరైతే తీసుకొచ్చారు. కానీ ప్రజలందరికీ తెలుసు, ఇప్పుడు ఏదైతే రామాయణాన్ని రాసిన వాల్మీకి ఫస్ట్ పోయేవాడు, ఆ తర్వాత ఆయన వాల్మీకిగా తన తప్పుదాన్ని తెలుసుకుని రామాయణాన్ని రచించాడు. ఆయన బోయవాడు రామాయణం రచించాడు, ఆ తర్వాత వాల్మీకి గారు. అలాగే తన నాన్నగారు ఫస్ట్లో దేవుణ్ణి నమ్మేవాడు కాదు, ఆ తర్వాత నేను చేసిన దేవుణ్ణి నమ్మకపోవడం ఎంత పెద్ద తప్పో అది తెలుసుకుని రామనామ స్మరణతో మా నాన్నగారి జీవితం చర్మాంకం వరకు సాగిందని చెప్పిన మీరు ఎక్కడి వరకు కావాలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలను కట్ చేసి సగం చేసి ప్రజలందరికీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇది ప్రజలందరికీ మీరు ఎంత చెప్పినా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మరి ప్రజలకు తెలియదా అంటే తెలుసు. ఈ రోజుల్లో అందరి చేతిలో కూడా స్మార్ట్ ఫోన్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఒరిజినల్గా ఏం మాట్లాడారో ఎవరన్నా సెర్చ్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆ వీడియో కూడా వచ్చేస్తుంది. ఏముందండి ఉపయోగం మీ వలన? నందిని పంది చేయాలి మీరు ఎంత ప్రయత్నించినా అది అవ్వదు. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద మీరు అనుచిత వ్యాఖ్యలు చేయటం మానేసి మరి అసెంబ్లీకి మీ వాళ్ళు వెళ్ళి
మీరంటే గెలవలేదు కాబట్టి ఎవరైతే గెలిచిన మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి అసెంబ్లీకి వెళ్ళి జరిగిన విషయంలో కూటమి ప్రభుత్వం తప్పుంటే దయచేసి దాని మీద గళమెత్తండి. మీరు అలా గళమెత్తితే ప్రజలకి మీ మీద విశ్వాసం ఇంకా పెరుగుతుంది. ప్రెస్ మీట్ల ముందు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి మీడియా మైకుల ముందు కూర్చొని మీరు మాట్లాడినంత మాత్రాన దానివల్ల ఉపయోగం ఉండదు పేర్ని నాని గారు.